శ్రీకాకుళంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కొండములగం గ్రామంలో సామాజిక బహిష్కరణ జరిగింది. ఓ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు గ్రామ పెద్దలు. భూ వివాదంతో కుటుంబానికి బహిష్కరణ చేస్తూ గ్రామస్తులు తీర్మానించారు. ఆ కుటుంబాన్ని గ్రామంలో పనులకు శుభకార్యాలకు పిలవొద్దని దండోర వేయించారు. సదరు కుటుంబం భూమి రికార్డులను తారుమారు చేయడం ఎన్నిసార్లు గ్రామ పెద్దలు చెప్పినా వినకపోవడంతో గ్రామ సభ పెట్టి ఆ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించాలని తీర్మానించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. సామాజిక బహిష్కరణ నేరమని గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామంటున్నారు. 2026 సంవత్సరం మార్చి నెల 22వ తేదీన రాయించుకున్న వారు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొండములగాం పంచాయతీలో గల గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దలు మరియు పంచాయతీ ప్రజలు ఏకస్థులమై ఈ దిగువ సంతకాలను చేయు వారలం రాయించుకున్న ఏకగ్రీవ తీర్మానం. మా యొక్క గ్రామం కొండములగాం. మా గ్రామ పంచాయతీ ప్రజలు పూర్వం నుండి అన్యోన్యంగా పరస్పరము సహాయ సహకారాలను చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ క్రమంలో మా గ్రామానికి చెందిన బైరెడ్డి తౌడు సన్నాఫ్లేట్ రామయ్య మరియు ఇతని కుమారుడు బైరెడ్డి స్వామినాయుడు, బైరెడ్డి అప్పలనాయుడు, దాసు, బైరెడ్డి సత్యం అలియాస్ గౌరు అను కుటుంబీకులు గత కొన్ని సంవత్సరముల నుండి భూ ఆక్రమణలు, రికార్డులను తారుమారు చేయడం వంటి ప్రజా వ్యతిరేక మరియు చట్ట వ్యతిరేక పనులను చేసి ఉన్నారు. ముఖ్యంగా గ్రామంలో సుమారు 18 కుటుంబాల వారిపై దౌర్జన్యకరమైన చర్యలను చేసినందున గ్రామ పంచాయతీ పెద్దలు మరియు గ్రామ ప్రజలు అనేక సార్లు పంచాయతీలను చేసి బైరెడ్డి తౌడు మరియు ఇతని కుమారులను తప్పుగా నిర్ధారించి తీర్పును చెప్తున్నా నలుగురు గ్రామ పంచాయతీ పెద్దలను కానీ గ్రామ ప్రజలను కానీ గౌరవించకుండా తగాయిదాలను చిన్నలు పెద్దలు అందరికీ నమస్కారాలు. వాళ్ళు బైరెడ్డిలు తాటలు కానీ కొగ్గరేలు కానీ ఏడు పెట్టడం లేదు, పండుగ రావడం లేదు, భోజనాలు చెప్పడం లేదు, చెరి పని కూడా లేదు. మీకు అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు కొలబుడ్డి అన్నట చెప్పడం లేదు. మనకు వాళ్ళు సాయం చేయక్కర్లేదు, వాళ్ళు మన సాయం చేయక్కర్లేదు. శ్రీకాకుళం జిల్లాలో కుటుంబం సామాజిక బహిష్కరణ ఘటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు. బలరాం, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంబంధించి కొండములగాం గ్రామంలో ఒక వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఒక కుటుంబాన్ని బైరెడ్డి తౌడనే కుటుంబాన్ని అయితే వెలివేస్తూ గ్రామస్తుల నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అదే గ్రామానికి సంబంధించినటువంటి సుమారు 18 కుటుంబాలకు సంబంధించిన భూమి రికార్డులు ట్యాంపరింగ్ చేశారు. గతంలో రీసర్వే చేసిన అడంగల్లో పేర్లు మార్చుకున్నారని చెప్పేసి వారి మీద గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై అనేక సార్లు వాళ్ళు గ్రామానికి పిలిపించి దాని యొక్క పంచాయతీ పెడతామని చెప్పినప్పటికీ కూడా పెద్దలు ఎవరు కూడా పిలిచినప్పటికీ కూడా ఒక కుటుంబ సభ్యులు స్పందించడం లేదు. దీంతో వారందరినీ బహిష్కరించాలంటే కూడా గ్రామస్తులందరూ కూడా తీర్మానం చేశారు. దీంతో పాటు ఏదైతే ఉపాధి హామీ పనులతో పాటు గ్రామంలో చేసిన ఏ ఫంక్షన్ కానీ అమ్మవారి పనులకు కానీ ఎవరిని కూడా వారెవరిని పిలవరాదని కూడా గ్రామస్తులు నిర్ణయించడం అయితే సంచలనంగా మారింది. దీంతో గ్రామంలో కూడా రాత్రిపూట దండోరా వేసి ఈ కుటుంబాలు ఎవరికి కూడా సహాయం చేయకూడదు, గ్రామ బహిష్కరణ చేయాలి, సహాయ నిరాకరణ చేయాలంటే కూడా దండోరా వేశారు. అయితే దీనిపై అధికారులకు ఇప్పటికే సమాచారం అందించారు. అయితే గ్రామస్తులు కౌన్సిలింగ్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏదైతే భూ సమస్య ఉందో దానిపై చట్టపరంగా ముందుకు వెళ్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బలరాం. అంటే బాలు, ఈ ఘటనకు సంబంధించి బహిష్కరణకు గురైన కుటుంబ సభ్యులు ఏం చెప్తూ ఉన్నారు? అయితే బహిష్కరణ సంబంధించి ఏదైతే బైరెడ్డి తౌడు సంబంధించి కుటుంబ సభ్యులు ఉన్నారో వీరు గ్రామానికి సంబంధించి బయట ఉన్నారు. ఏవైతే భూమికి సంబంధించి ఉన్నాయో గత దశాబ్దాల కాలంగా కొంతమంది రైతులు ఆ భూమిని సాగు చేసుకుంటూ ఉంటున్నారు. ఈ భూమిని వీరు రీసర్వే సందర్భంగా ట్యాంపరింగ్ చేసి భూ అడంగల్లో పేర్లు మార్చుకున్నారు. ఇప్పుడు కొత్తగా భూ అడంగలు చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళ పేర్లు వస్తున్నాయని చెప్పేసి గ్రామంలో వస్తున్నారు. వీరిని ఏదైతే గ్రామానికి సంబంధించి రమ్మని చెప్పేసి పిలుస్తున్నారు. దీనిపై పంచాయతీ చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి గ్రామ పెద్దలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వారు ఎవరు కూడా ఇంకా ఈ పెద్దలు పిలిచినప్పుడు కూడా రావట్లేదు, గ్రామానికి బయట ఉన్నారు అని చెప్పేసి అయితే గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. దీంతో వారు ఎవరిని కూడా ఏ ఫంక్షన్ కూడా ఇతర కార్యక్రమాలకి గ్రామానికి సంబంధం లేకుండా ఉంచాలని చెప్పేసి, దూరంగా ఉంచాలని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ బాలు. 2026 సంవత్సరం మార్చి నెల 22వ తేదీన రాయించుకున్న వారు శ్రీకాకుళం జిల్లా